మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాకి సంబంధించి మిస్టర్ ప్రెగ్నెంట్‌ని కేర్ తీసుకున్నటువంటి రూపా గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. యెస్ మ్యామ్. అసలు మొత్తం మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాని ప్రెగ్నెంట్ లేడీస్‌తో అందరితో కలిసి చూడడం ఎలా అనిపించింది? ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ దెన్ మూవీ. ఓకే. సో అనిపించింది అండ్ చాలా చాలా బాగా అనిపించింది. ఇదేం అంటే మేము ఈ సినిమా తీసిందే ఉమెన్కి ఒక మంచి ట్రిబ్యూట్ లాంటి ఫిలిం అవ్వాలి. ఎస్పెషలీ వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో ఎంత రిస్క్ చేస్తారు, ఎంత ఎవ్రీథింగ్ ఆ రోలర్ కోస్టర్ ఎలా ఉంటుంది, ఇట్ షుడ్ బి అ ట్రీట్ ఫర్ దెమ్ ఆ టైంలో అన్నట్టుగానే తీసాము. సో ఈరోజు నిజంగానే అంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్తో ఈ సినిమా వాచ్ చేయడం చాలా స్పెషల్. అండ్ సెకండ్ హాఫ్లో అందరూ ఎమోషనల్ అవుతున్నారు. నాకు ఇప్పటికీ ఆ హ్యాపీనెస్ అట్లానే ఉంది. అందరూ ఎమోషనల్ అవుతున్నారు, ఏడుస్తున్నారు. అండ్ కామెడీ సీన్స్ అప్పుడు ఫుల్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఐఎమ్ టోటలీ హ్యాపీ అండి రెస్పాన్స్కి. అదే కదా ఎవరైనా కోరుకునేది. అండ్ ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు అంటే మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సబ్జెక్ట్ రాగానే మిస్టర్ ప్రెగ్నెంట్ ఏంటి అనే డౌట్ వచ్చిందా? లేకపోతే నిజంగానే సబ్జెక్టు అంత ఇన్వాల్వ్ అయ్యారా? ఏ విధంగా దాన్ని జడ్జ్ చేసుకున్నారు ఫస్ట్? ఎందుకంటే బేసిక్గా ప్రెగ్నెన్సీ అనగానే లేడీస్, సో ఇదేంటి అనే థాట్ మీకు వచ్చిందా ఫస్ట్ ఇనిషియల్గా? తప్పకుండా వచ్చింది. నేను బేసిక్గా డాక్టర్. సో మేల్ ప్రెగ్నెన్సీ అనగానే ఎట్లా ఇదేంటో ఒక సైన్స్ ఫిలిం అవుతుందా, ఇవన్నీ ఇంపాసిబుల్ అవుతుందేమో, క్యారీ చేయగలరా అని చెప్పి భయపడ్డాను. బట్ మా డైరెక్టర్ సార్ స్టోరీ నెరేషన్ చేసినప్పుడు నాకు అర్థమైంది తప్పకుండా ఒక వెరీ గుడ్ ఫిలిం అవుతుంది అని. సో అదే ఈరోజు రిజల్ట్ అందరూ రియాక్షన్స్లో తెలుస్తుంది. అందరూ ఐ కుడ్ ఫీల్ ఇట్. నేను ఆ రోజు స్టోరీ నెరేషన్లో ఏదైతే విన్నానో ఈరోజు లైవ్గా నా రియాక్షన్స్ ఎలా ఉన్నాయో దానికి డబల్ త్రిబుల్ అందరి ఫేసెస్ మీద ఈరోజు నేను చూస్తున్నాను. నేను మీ హ్యాపీనెస్ కూడా చూస్తున్నాను మూవీ గురించి. సో సోహెల్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అంటే లైక్ కో స్టార్ అయినా కూడా లేడీస్ సంబంధించిన సబ్జెక్ట్లో అతని ఇన్వాల్వ్మెంట్ ఎలా అనిపించింది మీకు? యాజ్ ఏ ప్రొఫెషనల్గా కూడా డాక్టర్గా ఉన్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉంది సోహెల్తో? అంటే చాలా డెడికేటెడ్గా చేశాడు. నేను ఇది సోహెల్కి కూడా చాలాసార్లు చెప్పాను. తను ఇదివరకు అంటే నాకు తెలీదు ఎన్ని సినిమాలు చేసినా సోహెల్కి మిస్టర్ ప్రెగ్నెంట్ అనేది ఇట్ విల్ బీ అ మైల్ స్టోన్ తనకి. తప్పకుండా మిస్టర్ ప్రెగ్నెంట్ ముందు సోహెల్, మిస్టర్ ప్రెగ్నెంట్ తర్వాత సోహెల్ అని మాట్లాడుకుంటారు. తను కూడా అంటే హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. దానికి ఒక కొన్ని ఎంత మంచి గొప్ప యాక్టింగ్ చేసినా ఏదున్నా ఒక రైట్ ప్లాట్ఫామ్, ఒక రైట్ సినిమా కావాలి, ఒక మంచి కథ కావాలి, అవన్నీ కలిసి రావాలి. నాకు తెలిసి అవన్నీ తనకి మిస్టర్ ప్రెగ్నెంట్లో కలిసి వచ్చాయి. సో చాలా కష్టపడి చేశాడు యాక్టింగ్ కూడా. అండ్ అది చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు ఫైట్స్ యాక్టింగ్ కాదు, ఒక అబ్బాయిగా మ్యాన్లీనెస్ క్యారీ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆ అమ్మతనం, ఆ సెన్సిటివ్నెస్, ఆడపిల్లకు ఉండే ఆ నాజుక్తనం, ఆ అమ్మగా అయినప్పుడు తను తీసుకోవాల్సిన ఎక్కువ కేరింగ్ నేచర్, ఎక్కడ మిస్ అవ్వకూడదు ఆ ఫీలింగ్, రెండింటిని చాలా బ్యాలెన్స్డ్గా క్యారీ చేశాడు. అండ్ అది నేను ఇప్పుడు ఎక్కువ చెప్పినట్టు అవుతుంది. అది మీరు 18th వాళ్ళు కూడా థియేటర్స్లో చూసినప్పుడు తప్పకుండా అది వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు అనేది.